హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి కాకరకాయ ఫ్రై అండ్ కర్రీ అని కూడా అంటారండి. నేను చేదు లేకుండగా చింతపండు వేసి నేను ఈ కర్రీ చేసినానండి. మనకు కర్రీ లాగా ఉంటుంది, కొంచెం గ్రేవీ టైప్గా కూడా నేను చేసినానండి, పులుసు టైపుగా. లైక్ చేపల పులుసు టేస్ట్ లాగానే ఉంటుందండి. ఒకసారి మీరు అందరూ ఇది టేస్ట్ చేసి నాకు ఈ కర్రీ ఎలా ఉందనేది కామెంట్ చేయండి. నేను ఈజీగా ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలి కర్రీ అనేది మీకు నేను చూపిస్తాను. ఫస్ట్ కుక్కర్ పెట్టినానండి కాకరకాయ కర్రీకి. కుక్కర్లో నేనైతే ఆయిల్ పోసి పెట్టినాను, ఆల్రెడీ 4 స్పూన్స్ ఆయిల్ పోసినాను. కాకరకాయ కూరకు కావాల్సిన పదార్థాలు: కాకరకాయ కోసి నేను సాల్ట్ వేసి పెట్టినాను, ఆనియన్స్, జీలకర్ర, కొంచెం 1/2 స్పూన్ అంత మెంతులు. ఆయిల్ హీట్ ఎక్కిందో లేదో చెక్ చేద్దాం. ఆయిల్ హీట్ ఎక్కిందండి. మెంతులు, కాకరకాయ కూరలో మెంతులు జీలకర్ర వేస్తే పోపులో మంచిగా ఉంటుందండి టేస్ట్. 1 స్పూను జీలకర్ర, జీలకర్ర వేగుతుంది కదా, ఇప్పుడు ఆనియన్స్ యాడ్ చేద్దాం. చూసిరు కదా ఫ్రెండ్స్, ఆనియన్స్ అయితే మంచిగా ఫ్రై అయినాయి. ఆనియన్స్, మెంతులు, జీలకర్ర మంచిగా ఫ్రై అయినాయి. ఇప్పుడు మనము కాకరకాయ యాడ్ చేసుకోవాలి. కాకరకాయ యాడ్ చేసిన తర్వాత మంచిగా ఒకసారి కలపండి. కలిపిన తర్వాత ఫ్లేమ్ అనేది కొంచెం మీడియంగా పెట్టండి. మీడియం ఫ్లేమ్లో పెట్టినాక ఇప్పుడు ఇందులో యాడ్ చేయాల్సిన పదార్థాలు: ఒకసారి కాకరకాయ ఆయిల్లో మనము కొంచెం సేపు వేగనికే పెట్టినాం కదా, ఒకసారి కలిపి చూద్దాం. చూసిరా వాటర్ ఎట్లా వస్తుందో, వాటర్ కాకరకాయలో ఉన్న వాటర్ అన్నది. కొంచెం సేపు ఆయిల్లో ఇట్లా పెడితే వాటర్ అనేది వస్తుంది. ఇప్పుడు మనము ఇందులో యాడ్ చేయాల్సిన పదార్థాలు వచ్చేసి 1 స్పూను అల్లం, 1 స్పూన్ పసుపు, 1½ స్పూను సాల్ట్, తర్వాత ధనియాల పొడి అండి, 2 స్పూన్స్ ధనియాల పొడి. కారం అయితే మేము కొంచెం స్పైసీగానే తింటాం కాబట్టి నేను 2 స్పూన్స్ కారం యాడ్ చేస్తాను. ఇవన్నీ వేసినాం కదా, ఒకసారి మంచిగా మిక్స్ చేయాలి. ఇవన్నీ యాడ్ చేసినాము కదా, ఇప్పుడు మంచిగా మిక్స్ చేసినాం. మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు కొంచెం వాటర్ ఉండే కదా ఇందులో, ఆ వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ పైకి తేలేదాకా ఆయిల్లో మంచిగా కాకరకాయలను ఉడికిద్దాం. ఐటమ్స్ అన్నీ వేసిన తర్వాత ఆయిల్లో మనము కాకరకాయను ఉడకని ఇద్దామని అన్నాను కదా, ఇప్పుడు ఒకసారి కలిపి చూద్దాం. చూసిరు కదా, అన్నీ మంచిగా కుక్ అయినాయి. కాకరకాయ కూడా కొంచెము
ఉడికింది. సో ఇప్పుడు మనము యాడ్ చేయాల్సిన పదార్థాలు ఏంటంటే కొంచెం కరివేపాకు, కొత్తిమీర అండ్ కొంచెం చికెన్ మసాలా, చింతపండు, ఈ 3 యాడ్ చేయాలి. చింతపండు ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అండ్ కొంచెం మనకు ఈ ముక్కలు మునిగేదాకా చింతపండు వాటర్ అనేది పోయాలి. కొంచెం పులుసులాగా ఉండాలండి, ఉంటేనే కాకరకాయ తినబుద్ధి అవుతుంది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర, కరివేపాకు, వన్ స్పూను చికెన్ మసాలా, ఇవన్నీ యాడ్ చేసినాం కదా. ఇవన్నీ యాడ్ చేసి ఒక 2 విజిల్స్ పెట్టిన తర్వాత కూర ఉడికిన తర్వాత నేను మళ్ళీ మీకు చూపిస్తాను. చూసారు కదండి, అంటే గ్రేవీ మీ ఇష్టం అండి, థిక్నెస్ సేమ్ లైక్ చేపల పులుసు టేస్ట్ వస్తుందండి. చేపల పులుసు కూడా ఇట్లనే పెడతాం కదా, అదే టేస్ట్ వస్తుంది. చూసిరా, గ్రేవ్ మీకు ఎంతగా థిక్నెస్ కావాలి అంటే అంత వాటర్ పోసి పెట్టుకోవాలి. ఒక 2 విజిల్స్ పెట్టిన తర్వాత ఉడికిన తర్వాత నేను మీకు చూపిస్తా కర్రీ. చూసిరు కదండి కలర్ఫుల్గా ఎంత బాగుందో. 2 విజిల్స్ వచ్చినాయండి. వచ్చిన తర్వాత కూర ఎట్లయింది అనేది చూపిస్తా. చూసిరు కదా ఎంత మంచిగా ఆయిల్ పైకి తేలింది, కాకరకాయ మంచిగా ఉడికింది, మంచి కలర్ఫుల్ డిష్ అయిందండి ఇది మనది. సో నేను డిష్ అవుట్ చేసి మీకు చూపిస్తాను. ఈ కర్రీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.